నమస్కారం సార్. స్వాతి ముత్యం గురించి మరికొన్ని అద్భుతమైన విషయాలను చర్చించుకోవడానికి ఇంకొక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో మిమ్మల్ని కలవడం జరుగుతుంది. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధుడి పక్కన దాంట్లో కూడా బుద్ధం శరణం గచ్చామి అని పాట ఒకటి ఈ సినిమాలో. సార్, పాటల విషయానికి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్న సీన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి రాధిక మెడలో కమల్ హాసన్ గారు తాళి కట్టే సందర్భంలో ఒక అద్భుతమైన కళారూపం హరికథని వాడుకోవడం జరిగింది సార్. ప్రత్యేకంగా ఆ సీన్ గురించి రాయించినట్టున్నారు కదా సార్ ఆ హరికథని. దాన్ని వాడుకోవాలనే ఆ థాట్ ఎలా పుట్టింది అసలు? ఈ బుర్ర కథలు, హరికథలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మామూలుగా అందుకు సిరిసిరిమో దగ్గర నుంచి కూడా ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. ఊరేగింపులు కాళ్ళ గజ్జలు కట్టుకుని తర్వాత అరకాయ కట్టుకుని కొంతమంది ఒక ఫోక్ సింగర్స్ కానీ ఫోక్ ప్లేయర్స్ ఉంటారు. కానీ అవి కూడా పాపులరైజ్ చేయాలి, ఈ జనరేషన్ బాగా తెలియాలనే ఉద్దేశంతో ఇంక్లూడ్ చేసిన పాట. అయితే కేవలం ఆ పర్పస్సే కాకుండా కథాపరంగా ఆలోచిస్తే ఇప్పుడు యాక్చువల్గా ఈ అమ్మాయిని చూడటానికి వచ్చినటువంటి ఈ మన రాధికని ఉద్దేశించి మొదలుపెట్టేసేసి అక్కడి నుంచి రామాకరమేవిరా ఇలా వస్తుంది, చూడని చెప్పి అక్కడి నుంచి హరికథలోకి వెళ్ళి హరికథలోంచి మళ్ళీ వాడు చెక్క భజనలోకి వెళ్ళి ఈ చెక్క భజన కూడా చాలా తక్కువ మన సినిమాల్లో. దాంట్లో 2-3 గతులుంటాయి. ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, హే ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా. అదండి పట్లు అవన్నీ గతులు అవన్నీ ఉపయోగించుకుంటూ సాంగ్ కల్మినేషన్ ఏంటంటే ఎండుకు వచ్చేటప్పటికి తాళి కట్టేయటం. అది రామాలయంలో రామకళ్యాణంలో పెట్టుకుని అలా అది హరికథతో స్టార్ట్ అయ్యి అంతవరకు వెళ్ళిపోతుంది. ఎవరు? శ్రీనారాయణ రెడ్డి గారు మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుబఖే త్వం జీవ శరదస్యతం. ఎస్పెషల్లీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తీరు కూడా ఒక ఉద్దండుడైన హరికథ భాగవతారు పాడినట్టుగా ఉంటుంది. అలాగే సంగీతం కూర్చుని విధానంగా ఆ రోజుల్లో నాకు చిన్నప్పుడు సార్ అది గుర్తు. నాకు ఐ వాజ్ హార్డ్లీ ప్రాబ్లీ 9-10 years old. వివిధ భారతిలో ఆ హరికథ మోగని రోజు ఉండేది కాదు సార్. ఇప్పటికీ కూడా ఆ ప్రతిదీ నోటికి వచ్చనమాట ఆ పదాలు అందరికీ, సామాన్య జనాలందరికీ కూడా అంత బాగా దగ్గర అయిపోయింది అది. అంటే ఒక సీన్కి ఆ హరికథ నేపథ్యం వాడుకోవాలని రావడమే చాలా థాట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మిగతా పాటల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న పిల్లాడు ఏడ్చినా కూడా పెద్దవాళ్ళు చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా అని ప్రతి ఇంట్లోనూ పిల్లల్ని ఊరుకోబెట్టడానికి పాడే పాటలాగా అయిపోయింది. ఆ పాట గురించి, ఆ పాట పుట్టిన విధానం గురించి చెప్పండి సార్. ఏమీ లేదు, అది యాక్చువల్గా ఈ క్యారెక్టరు కమల్ హాసన్ క్యారెక్టర్ ఉంది కదా, అది వాళ్ళ అమ్మని ఇరిటేట్ చేసేట్టుగా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వాడిని ఏం అనలేక వీడు కొడుతుంది. కొట్టేటప్పటికీ వీడు పాటలు అంకించుకున్నాడు. దాంట్లో ఆ పాట ప్రోగ్రెస్ అవ్వటంలో వాడి యొక్క దినచర్య, కొత్తగా వీడితో కాపురం పెట్టుకున్న ఈ అమ్మాయి ఒక దేవాలయంలో పడే బాధలు అన్నీ వచ్చేస్తాయి. టూత్పేస్ట్ మింగేస్తాడు బుడ్బుడు. ఇంకెంతగా ఎన్ని చేష్టలు చేయాలో అన్ని చేష్టలు చేస్తూనే ఉంటాడు దాంట్లో ఆ పాటలో. అది యాక్చువల్గా అది ఫస్ట్ సాంగ్ అని నాకు గుర్తు. కంపోజ్ చేసింది సినిమా మొట్టమొదట మన ఆఫీస్కి వచ్చి ఆత్రేయ గారు చేత రాయించాం. చిన్నారి పునారి కిట్టయ్య పల్లవి నాది, తర్వాత చరణాలు ఆయన అందుకున్నారు. అక్కడి నుంచి ఎవరు కొట్టారు? అమ్మ నన్ను కొట్టింది బాబాయ్, ఊరడించ నేను, ఊరుకో నా నాన్న ఊరడించ నేను, ఇవన్నీ ఎత్తిప్రాసలు గమ్మత్తుగా పడ్డాయి. అట్లా పాట కూడా మంచి పాపులర్ అయింది. ఆ పాట చాలా పాపులర్. దాంట్లో వర్డ్స్లోనే రితం ఉంది. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా,
టకారాలు కానీ అమ్మ నన్ను కొట్టింది ఇవన్నీ గమ్మత్తుగా ఆ పాటలో ఆ ప్రోగ్రెస్ అంతా తెలుస్తుంది మనకి చివరికి. అలాగే ఆ పాట చిత్రీకరించిన ప్లేస్ అంటే ఆ టెంపుల్, యాక్చువల్గా ఆ టెంపుల్లో వాళ్ళు కాపురం పెట్టడం, ఓ పోలీసు వెతుక్కుంటూ రావడం, దానికి ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడని తెలియపడటం, వీడేదో వెళ్తే అక్కడికి డబ్బు లేకపోతే గొలుసిస్తే వీడు ఎక్కడ దొంగతనం చేసి ఉంటాడు, వాడు ఒక్క రూపం చూస్తే అట్లా ఆ పోలీసు పట్టుకోవటం అదంతా కూడా చివరికి అసలు ఆల్మోస్ట్ రికన్సైల్ అయ్యింది ఇతని యొక్క కండిషన్తో అన్నట్టుగానే వచ్చేస్తుంది. అవును అవునవును. ఎవరు మంచి లైన్స్ ఉన్నట్టు గుర్తు నాకు, నేను దండింప సాధించడానికి సత్యను కాదు ఏదో నేను యశోదను కానురా నిను దండింప సత్యను కానురా నిను సాధించ ఎవరని నన్ను అడగకు, యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ ఎవ్వరు నువ్వని ఎవ్వరు నువ్వని నన్ను అడగకు, ఎవరు కానని విడిచి వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు. అబ్బా ఆయన ఆన్సర్ చేసిన వెళ్ళను లేమ్మా.